ఈరోజు ఒక మంచి విషయం చెప్తాను. నా ప్రాక్టికల్ అండర్‌స్టాండింగ్ నుంచి మాకొక దూర బంధువు ఉండేవాడు. ఆయనతో అప్పుడప్పుడు నేను కలిసేవాడిని. ఆయనకొక ఫోబియా ఉంది. ఆ ఫోబియా ఏంటి అంటే, రోడ్డు మీదకెళితే ఇంట్లో దేవుడాయన. రోడ్డు మీదకెళితే ఒక రకమైన భయం పట్టుకుంటుంది. ముఖ్యంగా రోడ్డు దాటుతున్నప్పుడు. ఆయన దాటడు, పక్క వాళ్ళని దాటనివ్వడు. ట్రాఫిక్ అంతా క్లియర్ అయిన తర్వాతనే వెళ్ళాలంటాడు. అదేమో క్లియర్ గాదు. ఎక్కడో దూరంగా బైకొస్తున్నా సరే, అమ్మ, అమ్మ వద్దు, వద్దు అంటాడు. ఆయన అసలు ఉద్యోగం చేయడం మానేశాడు. బయటికి వెళ్ళడం మానేశాడు. ఎక్కడో ఊరి బయట, ఆ రోజుల్లో ఇబ్రహీంపట్నం ప్రాంతంలో ఒక చిన్న ఇల్లు తీసుకొని అక్కడ ఉండటం మొదలుపెట్టాడు. ఆయన ఎక్కడున్నా శాంతిగానే ఉంటాడు. కానీ రోడ్డు మీదకొస్తే చాలా పెద్ద ప్రాబ్లమ్. ఆయన వల్ల ఎప్పుడూ కుటుంబానికి ఆ విషయంలో పెద్ద సమస్య. పిల్లలు గాని, భార్య గాని ఆయనతో బయటికెళ్ళాలంటే ఇంగా నరకంతో చేయి పట్టుకొని పోయినట్టే. సో, ఇదెందుకు చెప్పానంటే, రోడ్డు మీద ట్రాఫిక్ లేకుండా ఎప్పుడో అర్ధరాత్రో, ఉదయమో ఉంటుంది గానీ, జీవితంలో సమస్యలు లేకుండా ఎప్పుడూ ఉండదు. టిక్ నాట్ హన్ అని అలా పిలుస్తారేమో. టిచ్ నాట్ హన్ అనాలో ఏమనాలో తెలీదు. ఆయన ఒక మాట చెప్పారు. వన్ ఆఫ్ ద బెస్ట్ స్టేట్మెంట్స్ అని చెప్పొచ్చు. టిచ్ నాట్ హన్ ఏమంటారంటే, శాంతి అనేది సమస్యలు లేని స్థితి కాదు, వాటి మధ్య ప్రశాంతంగా ఉండగలిగే స్థితి అని చెప్పారాయన. ఎంత సత్యం ఇది! సమస్యలు లేవు అంటే ఆ మనిషి మరణించి ఉండాలి, లేదా నిద్రలో ఉండాలి. నువ్వు మెలుకున్నావా, మనుషులతో ఉన్నావా, ఏదో సమస్య వస్తుంది. ఆ సమస్య వచ్చినప్పుడు మనసులో ఒక గందరగోళం ఏర్పడుతుంది. ఆ గందరగోళం ఏర్పడకుండా ఆ సమస్యని సాల్వ్ చేయడానికి చేసే చిరు ప్రయత్నం జీవితం. సో, అందరూ అనుకుంటారు ఇట్లా, నా సమస్యలన్నీ ముగిసిపోయిన రోజు నేను ప్రశాంతంగా ఉంటాను. డబ్బు వస్తే ప్రశాంతంగా ఉంటాను. ఒక ఇల్లు కట్టుకున్న తర్వాత ఆ రోజు హాయిగా పడుకుంటాను. నేను బైక్ కొనుక్కున్న రోజు ప్రశాంతంగా ఆఫీస్‌కెళ్తాను. అప్పటి వరకు ఈ నరకం తప్పదు. ఇంట్లో గొడవలాగితే ప్రశాంతంగా ఉంటాను. ఇట్లా రకరకాలుగా అనుకుంటారు. అది ఎప్పటికి జరగదు. జీవితం మనకొక విషయాన్ని చెప్తుంది. పర్టిక్యులర్‌లీ మానవ జీవితం. సమస్యలు ఎప్పుడూ పూర్తిగా ముగియవు. ఒకటి పోతే ఇంకొకటి వస్తుంది. సమస్య ఒక సందేశం. ఒక చిన్న కథ విన్నా నేను. ఒక చిన్న బాలుడు సముద్రం దగ్గరికెళ్ళి ఆ సముద్రాన్ని చూసి ఆగిపోయాడు. అక్కడే ఉన్న వాళ్ళ తాతగారు అన్నారంట, "ఏమిరా ఆగిపోయావు" అంటే, "ఈ అలలు పూర్తిగా ఆగిపోయిన తర్వాత నేను నీళ్ళలో దిగుతాను" అన్నాడంట. అప్పుడు ఆ తాతగారు చెప్పిన మాట ఏంటంటే, "అలలు ఎప్పటికీ ఆగవు బాబు. అలల మధ్యే నిలబడ్డం నేర్చుకోవాలి పడిపోకుండా" అని. మన జీవితం కూడా అంతే. ఉద్యోగం చేస్తే ఉద్యోగపరమైన సమస్యలుంటాయి. కుటుంబం ఉంటే కుటుంబపరమైన సమస్యలుంటాయి. సామాజిక కార్యకర్తవైతే సమాజం పరమైన సమస్యలుంటాయి. నువ్వు ఏది వద్దనుకున్నా పక్కింటి వాడి సమస్య ఉంటుంది. అన్నీ బాగున్నాయి అనుకుంటే సంస్థాగతమైన, వ్యవస్థాగతమైన సమస్యలుంటాయి. ఏదో పన్ను పడుతుంది, ఏదో కరెంటు పోతుంది, వైఫై పోతుంది. అన్నీ బాగున్నాయి అనుకుంటే ఆ ఇరాన్‌కి, ఇజ్రాయెల్‌కి, అమెరికాకి జరిగిన యుద్ధం వల్ల ఎల్‌పీజీ గ్యాస్ రావడం ఆగిపోయింది. దానికోసం మళ్ళీ కట్టెల కోసం వెళ్ళాలి. అట్లా ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది. ఇవన్నీ అలల్లాంటివి. మన జీవితంలో ఎన్నో సందర్భాల్లో ఇది చూసే ఉంటాం. సమస్య ఒకటే. అక్కడున్న 10 మందికి వస్తుంది. కానీ ఒకరు పానిక్ అటాక్ అయి పడిపోతారు. ఒకరు మూఢనమ్మకాల వల్ల వేరే వాటిలో పడిపోతారు. ఒకరు ఇంకొకరిని బ్లేమ్ చేస్తారు. మరొకరు సెల్ఫ్ బ్లేమ్‌లో పడతారు. ఒకరు సందర్భాన్ని నిందిస్తారు. ఒకరు సమస్యను సాల్వ్ చేస్తారు ప్రశాంతంగా ఉంటూనే. ఒకరు సమస్యను సాల్వ్ చేసి దాన్ని గర్వంగా మార్చుకుంటారు, అహంకారంగా మార్చుకుంటారు. సో, మనం చేయవలసిందల్లా మనలో అహంకారపు ఛాయలు రాకుండా, మన ప్రశాంతత పోకుండా, మనసులో గందరగోళం రాకుండా సమస్యలని సాల్వ్ చేయడానికి ఒక అడుగు ముందుకేయాలి. ఇక్కడ ముఖ్యం సమస్య కాదు, మనస్సు యొక్క స్థితి. ఒక ఓల్డ్ చైనా సామెతుంది. భారీ వర్షం పడినా నిలబడే పర్వతం ఉంటుంది అని. ఒకసారి అలెన్ వాట్స్ ఒక బ్యూటిఫుల్ అనెక్డోట్ చెప్పాడు. ఒకసారి
ఒక డ్రాగన్ ఫ్లై అంటే తూనీగా అంటాం కదా, అది ఎగురుతూ ఉంటే దాన్ని పట్టుకున్నాడంట. దాని తోకను పట్టుకున్నప్పుడు అది అట్లా అట్లా కదులుతుంటే అప్పుడు అతని మనసులో వచ్చిన మొదటి ఆలోచన ఏమిటి అంటే, ఈ తూనీగా తను విడిపించుకోవడానికి ప్రయత్నం చేస్తుందేమో అని అనుకున్నాడు. నిజానికి అతను ఒత్తడంలే, ఊరికే అట్లా లీలగా పట్టుకున్నాడు దాన్ని. కానీ కాస్త క్లోజ్గా గమనిస్తే ఏం తెలిసింది అంటే, అక్కడ వస్తున్న గాలికి అనుగుణంగా తూనిగా కదులుతుంది అంతే. అది పోరాటంలే. ఒక చెట్టు గాలికి ఊగుతుంది కానీ విరిగిపోదు, ఎందుకంటే అది గాలితో పోరాటంలే. ఒక నదిలో విసిరేస్తున్న ఒక ఫ్లవరు నదితో పాటు ప్రయాణం చేస్తుంది. నదితో పోరాడిందనుకో ఆ ఫ్లవర్ విరిగిపోతుంది. అందుకని మనిషి సమస్యలతో యుద్ధం చేయడం వల్ల అలసిపోతున్నాడు. సమస్యని అర్థం చేసుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే ప్రతి మనిషి జీవితంలో ఒక 3 విషయాలు తెలుసుకొని తీరాలి. ఈరోజు ఉదయం కూడా ఈ చర్చ వచ్చింది. ఆ చర్చ ఏమిటి అంటే, ఆలోచన 3 రకాలుగా ఉంటుంది. ఆచరించగలిగే ఆలోచన, రెండవది కొట్టుకుపోయే ఆలోచన, మూడోది దాన్ని పట్టించుకోకుండా నిలబడగలిగిన స్థితి. అంటే ఆలోచన రాగానే నీళ్లు తాగాలనిపించింది, తాగేశావు, ఆలోచన ఆచరించబడ్డది. రెండోది కూర్చొని గాసిప్, వాడేం చేశాడు, వీడేం చేశాడు, ఊర్లో ప్లాట్ల రేట్లు ఎట్లా ఉన్నాయి, ఆ యుద్ధం ఏమిటి, ఈ ఎన్నికలు ఏమిటి, ఇట్లా గాసిప్లో పడ్డావు, ఆలోచనలో కొట్టుకుపోతున్నావు. మూడవది ఏమిటి, ఆలోచనలు వస్తున్నాయి కానీ మొట్టమొదటిసారి పట్టించుకోలేదు. ఇది మనకు జన్మతః ఎవరు నేర్పించరు, మనకెవరు నేర్పించలేదు కూడా. ఇది మనమే తెలుసుకోవాలి. అందుకని మనిషి సమస్యలతో యుద్ధం చేస్తూ అలసిపోతున్నాడు కాబట్టి అట్లాంటి మనిషి 3 విషయాలు తెలుసుకోవాలని చెప్తారు. మెచ్యూరిటీ అంటే అదే, శాంతి అంటే అదే, ప్రశాంతత అంటే అదే. ఎట్లా వస్తుంది అది? ఎగ్జాంపుల్ ఒక పండు తీసుకున్నాం. ఆ పండుకు సంబంధించి మనం ఒక 2-3 విషయాలు పాటిస్తాం. ఆ పండును కడుగుతాం, అంటే దాని మీద ఉన్న చెత్త తీసేస్తాం. రెండోది, ఆ పండులో ఉన్న రసాన్ని తీసుకుంటాము. ఆ తర్వాత ఆ పండులో ఉన్న విత్తనాలు ఎండబెట్టుకుంటాము. ఆ తర్వాత ఆ పండుగ సమయం టెంకను పడేస్తాం. ఇది క్యాజువల్గా చేస్తాం. అట్లాగే మన జీవితంలో ఏదైనా ఒక సందర్భం వచ్చినప్పుడు కొన్ని విషయాలు ఫిక్స్ చేయాలి, కొన్ని విషయాలు వదిలేయాలి, కొన్ని విషయాలు కేవలం గమనించాలి. అన్నిటినీ ఫిక్స్ చేయలేవు, అన్నిటినీ వదిలేయలేవు, అలాగే అన్నిటినీ గమనించను లేవు. సో మనకు కొన్నిసార్లు సమస్యల కంటే కూడా వాటి గురించి మనం ఆలోచించే విధానమే ఎక్కువ బాధ పెడుతుంది. మనసు ఒక్కసారిగా భవిష్యత్తులోకి, గతంలోకి పరిగెడుతుంది. ఆ తర్వాత అనుమానిస్తుంది. ఆ తర్వాత మనం చేసే చేష్టలో నిలకడ లోపిస్తుంది. అందుకే శాంతి అంటే పారిపోవడం కాదు, నిలబడగలగటం. బలమైన మనిషి గట్టిగా అరవడు, ప్రశాంతంగా ఉంటాడు. సమస్య లేని జీవితము లేదు, అట్లాగే శాంతి లేని జీవితము లేదు. సమస్యలని ఎలా అర్థం చేసుకొని మనం దాన్ని డీల్ చేస్తామన్న చోట నిజమైన ప్రగతికి బీజం పడుతుంది. అందుకే అలలు ఆగే వరకు ఎదురు చూడొద్దు. ఆ చిన్ని బాబులాగా అలలు ఎప్పటికీ ఆగవు. సముద్రం అంటేనే అలలతో కలిపి అని. మేము వైజాగ్ వెళ్ళినప్పుడు మా అమ్మాయి అన్నది, పప్పా ఎండ ఎక్కువగా ఉంది కదా అన్నది. అప్పుడు నేను చెప్పిన మాట ఏంటంటే, ఎండతో కలిపే వైజాగ్ ఉంది. యూ కెనాట్ నెగేట్ ఎండ. నువ్వు ఎండని నిర్మూలించలేవు. ఇప్పుడు ఒక 1 month తర్వాత అరుణాచలంలో బుక్ లాంచ్ అనుకున్నాం. అందరూ ఎండ ఉంటుంది. దాన్ని అర్థం చేసుకొని ఆ ఎండ ఉన్న సమయంలో కలుసుకోకుండా ఎండ లేని సమయంలో మనం కలుసుకోవచ్చు. ఎండ ఇక్కడ కూడా ఉంటుంది, అరుణాచలంలోనూ ఉంటుంది, ఎక్కడైనా ఉంటుంది. సో ఆ చిన్న బాబు ఏమన్నాడు, అలలు ఆగినప్పుడు దిగుతానన్నాడు. అంటే దాని అర్థం ఎప్పుడు దిగడమే. అందుకని తెలుసుకో, అలలు వస్తాయి. అలలను అర్థం చేసుకొని అలల మధ్య నిలదొక్కుని నిలబడడం నేర్చుకుంటే చాలు. అందుకని చివరగా టిచ్ నాట్ అని చెప్పిన మాటని రిపీట్ చేసి ముగిస్తాను. శాంతి అనేది సమస్య లేని స్థితి కాదు, వాటి మధ్య ప్రశాంతంగా ఉండగలిగే ఒక మనోస్థితి అని. సో నిర్వాణ షట్కం పుస్తకం పూర్తయింది. ఒక బాక్స్ టైప్ ప్రింటింగ్ చేయిద్దామని ప్రయత్నం చేస్తున్నాను, కొంచెం క్రియేటివ్గా. ఎందుకంటే టెక్నాలజీ ఉంది, అన్నీ ఉన్నాయి కాబట్టి. ఒక 50 ఏళ్ల క్రితం అయితే పుస్తకం ముద్రించడమే గొప్ప విషయం. ఇప్పుడు ఒక అవకాశం ఉంది కాబట్టి ప్రయత్నం చేస్తున్నాను. రేపు ఒక మీటింగ్ ఉంది,
ఒకసారి చూసి అది ఫైనల్ చేసి ఆ పుస్తకం ప్రింటింగ్కి వెళ్ళిన తర్వాత మనం ఇనాగ్రేషన్ డేట్ అదంతా ఫిక్స్ చేసుకుందాం. సాధ్యమైన వాళ్ళు వద్దురు కానీ, ఎవరు వచ్చినా రాకున్నా పుస్తక ఆవిష్కరణ జరుగుతుంది. ప్రియ సరస్వ నమస్కారం.